కుప్పకూలిందా? స్టాక్ మార్కెట్ కుప్పకూలిందా? నిజంగానే కుప్పకూలిందా? సో ఈజ్ ఇట్ ట్రూ భవానీ? సో చూద్దాం. సో స్టాక్ మార్కెట్లో ఫాల్ ఏంటి? ఫాల్ మొదలైందా? రేపు క్లియర్గా ఆ విషయం అందరికీ అర్థమవుతుందా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఫాల్ గురించి అడ్వాన్స్గా తెలుసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే న్యూస్ అప్డేట్స్లో భాగంగా ఏంజల్ వన్ బాగా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అంటే డిస్కౌంట్ అంటే బాగా ఫాల్ డౌన్ అయ్యింది ఇవాళ. సో దానికి పెద్ద రీజనే ఉంది. ఆ కారణాలు ఏంటో చూద్దాం. సో ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించిన అప్డేటు, సిడిఎస్ఎల్ బోనస్కి సంబంధించిన థింగ్ ఏమైంది ఆ విషయాలు చూద్దాం. అలాగే సో రిలయన్స్ ఇండస్ట్రీస్ సో అది రీట్రేస్మెంట్కి రెడీగా ఉందా, పడబోతుందా? సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. సో జేకే పేపర్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోసిస్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది, అలాగే విండ్ ఫాల్ గెయిన్స్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ విధించింది. సో ఆ అప్డేట్స్ ఏంటి చూస్తూ ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటో చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్త వాళ్ళైతే కనుక సో నేను మరీ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే భవిష్యత్తులో మీకు ఉపయోగపడే ఛానల్ అనమాట. కొంచెం స్టాక్ మార్కెట్లో మెచ్యూరిటీ ఉంటే సో మన ఛానల్ అనేది మీకు బాగా నచ్చుతుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో ఓపెనింగ్ బాగానే ఉంది, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది. సో హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ కొట్టింది కదా. సో మరి అయితే సో ఫర్దర్గా మనం ఏం జరగబోతుంది నిఫ్టీలో అని చూసే ముందు అసలు హయ్యర్ లెవెల్లో ఎందుకు నిలబడలేకపోయింది, కింద వైపు ఎందుకు తొంగి చూస్తుంది, సో పతనం ఎక్కడ దాకా, ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ హయ్యర్ లెవెల్లో నిలబడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే సో విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో దాని గురించి చూసే ముందు సో మీకు ఎర్లీ మూమెంట్స్లోనే నేను నా వ్యూ ఇచ్చాను. 24,193 అంటే 24,210 205 అక్కడి నుంచి డిప్ కొడితే 24,124కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. వితిన్ 15 మినిట్స్లోనే మనకి ఆ డిప్ కొట్టేసి 24,124ని టచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక అప్డేట్ మీకు ఇచ్చింది వ్యూ అనమాట. సో వ్యూగా మాత్రమే తీసుకోండి ఇది. సో మరి కారణాలు ఏంటనేది లోతుగా చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, విండ్ ఫాల్ ట్యాక్స్ హైక్ చేశారనమాట. సో మనకి క్రూడ్కి సంబంధించి సో 3,250 పర్ టన్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే 6,000 పర్ టన్ చేశారు. సో విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే సడన్ గెయిన్స్ మీద విధించే ట్యాక్స్ అనమాట. సో దానికి సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్ యొక్క వోల్టాలిటీని బేస్ చేసుకొని వీటిని పెంచుతూ ఉంటారనమాట. సడన్ గెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తే కనుక బాగా పెంచుతూ ఉంటారు. సో లేకపోతే కనుక తగ్గిస్తూ ఉంటారు. మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో అయితే క్రూడ్కి సంబంధించి పెంచడం అనేది జరిగింది. సో అలాగే క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ ఉండే కంపెనీలు ఉంటాయి కదా, సో ఎక్స్పోర్ట్ చేసేవి, సో అవి ఎఫెక్ట్ అవుతాయి. టెంపరీగా ప్రాఫిట్ అనేది కొంత ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇట్లాంటి వాటిని రిలయన్స్ లాంటి కంపెనీలు ఏంటంటే ముందుగానే ఊహించి ఏంటంటే వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు. హెడ్జింగ్ అంటే ఏంటి అనేది ఇంకొకసారి మనం మాట్లాడుకుందాము, అది చెప్తే అది పెద్ద టాపిక్ అవుతుందన్నమాట. సో అయితే డీజిల్కి సంబంధించిన నిల్ అలాగే సో మనకి ఎయిర్ ఫ్యూయల్కి సంబంధించి అనమాట. సో అది ఏటీఎఫ్ నిల్ పెట్రోల్ నిల్ అనమాట. క్రూడ్ మాత్రమే ఏంటంటే 3,250 నుంచి పర్ టన్ 6,000 పర్ టన్కి పెంచడం అనేది జరిగిందనమాట. దీని ఇంపాక్ట్ రిలయన్స్ మీద ఉండొచ్చు అనేది టెంపరీగా అనుకున్నాం. రిలయన్స్ యొక్క చార్ట్ని చూద్దాం పదండి. చూడండి సార్, నిఫ్టీ చార్ట్ చూడాలంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఎడిపోతున్నాయో చూడాలి. సో రిలయన్స్ యొక్క థింగ్ చూస్తే కనుక స్టిల్ ఏంటంటే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే స్ట్రాంగ్గానే ఉంది. ఎందుకనంటే రిలయన్స్కి ఇతరత్ర థింగ్స్ అంటే జియో టారిఫ్స్ పెంచడం, అలాగే వివిధ రేటింగ్ ఏజెన్సీస్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, అలాగే బ్రోకింగ్ కంపెనీలు, ఎఫ్ఐఎస్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే రిలయన్స్ గురించి రీసెంట్గా పాజిటివ్గా మాట్లాడటం, టార్గెట్గా 3,500 అప్డేట్గా చేయడం అనేది జరిగింది. దీని ఇంపాక్ట్ జనరల్గా ఈ విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ అప్డేట్ వల్ల ఏంటంటే కొంచెం ఫాల్ జరగాలి, కానీ
సడన్గా వాళ్ళు వెళ్లకుండా ఏంటంటే హైయర్ లెవెల్లో స్లోగా నిదానంగా ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో మీకు అక్కడ అంటే పాజిటివ్గా కనిపించింది, పాజిటివ్గా ఉంది అని అనిపించవచ్చు, కానీ ఏంటంటే సో వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారు. అంటే సెల్ ఆఫ్ ఇన్ ద సెన్స్ రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ కొంత ప్రాఫిట్ బుకింగ్, ఈ న్యూస్ని డిస్కౌంట్ చేస్తారు అంతే. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అయితే కనుక చేంజ్ కాలేదు రిలయన్స్లో. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, రిలయన్స్కి గురించి చూసాం కదా, నిఫ్టీ గురించి చూద్దాం. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కదా, నేను వీడియో చేస్తున్నప్పుడు ఇంకా 2:35 అయింది. కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడతాను. చూడండి సార్, పేపర్ స్టాక్స్కి సంబంధించి అనమాట. సో పేపర్ బోర్డు ఏంటంటే ప్రైజులు పెంచారనమాట. సో 2500 to 5000 మెట్రిక్ టన్ను. సో ఇలా పెంచడంతో ఏంటంటే సో డెఫినెట్గా ఏంటంటే ఈ పేపర్స్కి బెనిఫిటే. కాబట్టి జేకే పేపర్ ఎట్లాంటివి ఈరోజు వాటి దమ్మేంటో చూపించాయి. జేకే పేపర్లో ఈరోజు ర్యాలీ రావడానికి కారణంగా ఏంటంటే ఈ పేపర్ బోర్డు ప్రైసెస్ పెంచడం అనేది మనం చూడొచ్చు. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే కొత్త ప్రొడక్ట్ని లాంచ్ చేశారు. సో దాని పేరు ఏంటంటే సంభవ్ హోమ్ లోన్స్. సో ఈరోజు లాంచ్ చేయడంతో దీనివల్ల ఏంటంటే సో హౌసింగ్ ఫైనాన్స్లో కొంచెం దూసుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో కాంపిటేటర్స్ అయిన సో ఆవాస్ ఫైనాన్సు, ఆప్టస్ ఫైనాన్సు, హోమ్ ఫస్ట్ ఫైనాన్సు ఇట్లాంటి వాటికి నెగిటివ్ అనేది మనకి ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోకూడదు అనమాట. సో నా ఫేవరెట్ స్టాకు సో ఆప్టస్. ఫేవరెట్ అంటే మిమ్మల్ని కొనుక్కోమని కాదు. సో ఆప్టస్ ఏదైతే ఉందో సో ఆప్టస్ వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్లు, ఇది ఒకటే కాదు, ఇలాంటి థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ఎలా నిలబడుతున్నారో ఆ పాయింట్ జడ్జ్ చేసి నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని బేస్ తీసుకొని వ్యూ తీసుకుంటానమాట. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించి సో ఇన్ఫో ఎడ్జ్ అంటే నౌకరీ మాట్లాడుకోవాలి, ఎందుకంటే మేజర్ స్టేక్ నౌకరీలో ఉంది వాళ్ళకి. సో అయితే ఏంటంటే చూడండి, జూన్ డేటా వీక్గా వచ్చింది మనకి. 7.6% ఇయర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్లైన్ అయ్యింది. అయితే ఏంటంటే Q1 అనేది మీనింగ్ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, డిమాండ్ సైకిల్ అనేది స్టార్ట్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో అది ఒకసారి చూడండి. అలాగే ఐటీ జాబ్స్లో కూడా ఏంటంటే హైరింగ్ అనేది డిక్లైన్ అయ్యింది 5%. ఆ డేటా అనేది కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ ఈ ఒక చిన్న అప్డేట్ వల్ల ఇన్ఫో ఎడ్జ్కి ఏదో అయిపోతుంది అనే కనిపిస్తున్న న్యూస్ అప్డేట్లో నా వ్యక్తిగతంగా నేను అంత ఎఫెక్ట్ అవ్వదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నాను అనమాట. ఓవరాల్గా కంపెనీ గురించి ఈరోజు పడిందా పెరిగిందా అనేది డజ్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. చూడండి సార్, ఏంజల్ 1కి సంబంధించి సో సెబీ అంటే ఏంజల్ 1 బాగా డిప్ అయింది, 10% దాకా డిప్ అయింది. సెబీ సర్క్యులర్ పాస్ చేసిందనమాట ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి సంబంధించి. చూడండి, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి యూనిఫామ్గా ఉండాలి అని చెప్పి సర్క్యులర్గా పాస్ చేయడంతో అది ఖచ్చితంగా ఏంటంటే ఏంజల్ 1 రెవెన్యూ మీద పడుతుంది. అన్ని బ్రోకింగ్ కంపెనీల యొక్క రెవెన్యూ మీద పడుతుంది. ఎస్పెషల్లీ డిస్కౌంటెడ్ బ్రోకింగ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో దానితో ఏంటంటే ఆ న్యూస్ అప్డేట్తో ఏంటంటే ఏంజల్ 1 10% ఫాల్ డౌన్ అయింది. అది అప్డేట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ మీద వ్యూ, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనమాట. అంటే మార్కెట్లో రన్నింగ్లో థింగ్స్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి ఇత్యాది విషయాలు ఏంటంటే మీరు నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పోస్టులు పెడుతూ ఉంటాను. సో అలాంటివి ఐడెంటిఫై చేయాలంటే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చానమాట. అట్లాగే ఏంటంటే ఎవరైనా ఏంజల్ జరోదా లింక్స్ ఉన్నాయి కదా, అంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా కనుక అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఒక ఐడి వస్తుంది కదా, ఆ ఐడిని కనుక మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే సో నేను పోస్ట్ చేసే వ్యూస్ చూడొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మాత్రమే మీరు అక్కడ చూడొచ్చు. అలాగే అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే వెబినార్లు, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటూ ఉంటాను సండే, అవి కూడా మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, నిఫ్టీ కింద పడకుండా అడ్డుపడుతున్న మరొక స్టాక్ ఏంటి అని అంటే ఇన్ఫోసిస్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఐటీ స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి గుడ్ న్యూస్ నడుస్తున్నాయి కదా. సో విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లాంటివి ఏంటంటే ర్యాలీ అయినాయి. టీసీఎస్ కూడా ర్యాలీ అయింది, అయితే ఇన్ఫోసిస్ బాగా ర్యాలీ అయింది. సో ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి హెవీ వెయిటెడ్ స్టాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో అయితే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత పైకి బలంగా సపోర్ట్ చేస్తున్నా దాని ఇంపాక్ట్ సో మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించట్లేదు. సో రీజన్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు, ఇతరత్ర బ్యాంక్స్ ఏంటంటే కింద పడుతూ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏమో పైకి వెళ్తున్నాయి, కొన్ని స్టాక్స్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయినా కొన్ని ఏమో కిందకి వెళ్తున్నాయి. అందువల్ల ఏంటంటే నిఫ్టీ అనేది మిక్స్డ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి
సో స్లైడ్ అయ్యి జారింది. సో మహా జారితే ఏంటంటే 51738 అనుకున్నాను, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. సో అట్లాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు ఇచ్చిన సో రెండో అప్డేట్ కనుక మీరు చూస్తే కనుక మనం అనుకున్నట్లు వ్యూ అనేది వెళ్ళలేదు. సో చూశారు కదా, మనం ఏదైతే అనుకున్నామో డిప్పు అక్కడ దాకా వెళ్ళలేదు. బికాజ్ ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏమో పైకి, నిఫ్టీలో ఉన్న కొన్ని వేరే స్టాక్స్ పైకి, కొన్ని కిందకి వెళ్ళటం వల్ల ఆ వోల్టాలిటీలో ఏంటంటే మనం అనుకున్నట్టు వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ వ్యూ, ఫస్ట్ వ్యూ మంచిగానే వర్కౌట్ అయింది. సో అదనమాట. చూడండి సో ఓవరాల్గా నిఫ్టీ ఎక్కడ ఉంది అని అంటే టైం అనేది 2:46 అయింది, 24,137లో ఉంది. సో ఆ మిక్స్డ్ బ్యాగ్నే చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మార్కెట్ కొప్పకూలిందా అంటే ఈజ్ ఇట్ ట్రూ భవానీ అని అంటే, సో మీరు చూసేటప్పటికి అంటే 3:30కి కనుక నిన్నటి క్లోజింగ్ కన్నా బాగా డ్రాస్టిక్గా ఇవాళ డే లో దగ్గరలో క్లోజ్ అయిందనుకోండి, ట్రూ అని పెట్టండి. లేదు అని అంటే కనుక నాట్ ట్రూ కానీ ఫాల్స్ అని కానీ పెట్టండి అనమాట. సో అదనమాట. ఓవరాల్గా మార్కెట్లో అయితే కనుక కాస్త రీట్రేస్మెంట్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అట్లా అని చెప్పి మనం షార్ట్ సెల్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, ఎందుకంటే బ్రాడ్ వ్యూ అనేది స్టిల్ అప్ సైడే ఉంది అని చెప్తాను. సో నా అంచనా ఏంటంటే ఈరోజు 23,985 టచ్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే కొన్ని స్టాక్స్ అట్లా ఇట్లా అవడం వల్ల మనకి టచ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఏంటంటే డే లో అనేది మరొకసారి కట్ అవుతుందో లేదో చూడాలి. ఇంకా దగ్గర 15 మినిట్స్ టైం ఉంది కదా, చూడాలన్నమాట. సో కాబట్టి మీరు వీడియో బహుశా ఏంటంటే మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఈజ్ ఇట్ ట్రూ భవానీ, ట్రూవా ఫాల్సా, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.